కుకింగ్ వీడియోస్ యూట్యూబ్లో కుకింగ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నారా? చేసి నువ్వే చూసుకుంటా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో. నా పేరు మహేష్. ఈరోజు అవతార్ పార్ట్ 3 మూవీ చూడడానికి బెంగళూరులో ఉన్న మంత్రి మాల్కి రావడం అయితే జరిగింది. డోర్స్ అలా ఓపెన్ అయితే మీరు చూడొచ్చు ఎలా ఉందో. యాక్చువల్లీ మూవీ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 30 మినిట్స్ అయితే ఉంది. కాస్త అర్లీగా వచ్చాను బికాస్ మనం క్లాస్కి లేట్గా వెళ్తాం కానీ మూవీ థియేటర్కి అయితే కాదు. టైం అంటే కౌశిక్ అంటే టైం. నేనైతే అవతార్ మూవీ చూడడానికి ఐమాక్స్ థియేటర్ ఎంచుకున్నాను బికాస్ ఐమాక్స్ స్క్రీన్ నార్మల్ స్క్రీన్ కంటే చాలా పెద్దగా అయితే ఉంటుంది. అందులో 3Dలో ఈ మూవీని చూస్తే ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్లో ఉంటుంది వర్మ. మంత్రి మాల్లో టోటల్గా 6 స్క్రీన్స్ అయితే ఉంది. అందులోనూ 4th స్క్రీన్ ఐమాక్స్ స్క్రీన్ అయితే ఉంది. ఇప్పుడు మీరు ఇన్సైడ్ అయితే చూడొచ్చు. మూవీని 3Dలో చూస్తున్నాం కాబట్టి మనకి స్పెక్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మూవీ చూడడానికి వచ్చినా లేదా వీళ్ళేసే చెత్త అడ్వర్టైజ్మెంట్ చూడడానికి వచ్చానా అనే లోపు 20 మినిట్స్ తర్వాత మూవీ స్టార్ట్ అయ్యిందండి. కాస్త లేట్ చేసిన నేను ఇంత దూరం వచ్చాను, నన్ను వదిలి వెళ్ళిపోకురా. నేను చూశానన్నయ్య, నేను చూసేశాను. ఈ జన్మకి చాలు. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతానన్నయ్య. 3 అవర్స్ మూవీ అండి. అలా చూస్తూ కూర్చొని ఉండిపోయాను. నాకైతే పిచ్చిగా నచ్చింది ఈ మూవీ. మీరు ఈ మూవీని పాసిబుల్ అయితే ఐమాక్స్ థియేటర్లో వాచ్ చేయడానికి ట్రై చేయండి. అందులోనూ థియేటర్ సెంటర్ సీట్ని బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. అయినంత కార్నర్ సీట్ని అవాయిడ్ చేయండి. సో మీకు మీ వీవింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. నార్మల్ స్క్రీన్కి ఐమాక్స్ స్క్రీన్కి డిఫరెన్స్ ఏంటంటే ఈ ఇమేజ్ చూడండి. ఇది మనము రెగ్యులర్గా చూసే నార్మల్ స్క్రీన్ ఇమేజ్. అయితే ఈ ఇమేజ్లో మనకి స్క్రీన్ సైజ్ పెరుగుతుంది. సో మనకి వీవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇకనైతే అవతార్ పార్ట్ 3 గురించి చెప్పాలంటే నాకు ఈ మూవీ చాలా బాగా నచ్చింది. ఈ మూవీ పార్ట్ 1 కన్నా తక్కువ నచ్చింది. అదే పార్ట్ 2 పోల్చుకుంటే ఈ మూవీ చాలా బాగుంది. మూవీ చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. సో ఇది నా ఫస్ట్ వీడియో యూట్యూబ్లో. పర్ఫార్మెన్స్ మీకు నచ్చింది కదా? నచ్చాల్సింది మాకు కాదండి, ఆడియన్స్కి, నాగార్జున గారు. SMS రిక్వెస్ట్ చేసుకోండి. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ అండి.